నిజంగా మీ కూతురు బతికే ఉందా, కావాలని బతుకుందని చెప్తున్నారా? లేదంటే ఉమాదేవి గారి పవర్కి భయపడి వాళ్ళ అబ్బాయిని బయట తీసుకురావడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? టోటల్ ఇదంతా ఆవిడే మీతో మాట్లాడిస్తున్నారా? చూడండి, నేనెవరికి భయపడ్ను. ఏ అధికారానికి లొంగే అవసరం కూడా నాకు లేదు. నా కూతురు మీద నాకున్న ప్రేమే నా చేతి ఇదంతా చేయిస్తుంది. ఎస్ఐ గారు, నా కూతుర్ని యాక్సిడెంట్ చేశాడని శక్తి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను. ఈ ప్రెస్ మీట్ అవగానే నీ స్టేషన్కి వచ్చి పేపర్స్ పై సైన్ చేస్తాను. మీడియా వాళ్ళందరికీ ఓ రిక్వెస్ట్. శక్తిని అరెస్ట్ చేయించినప్పుడు ఆ న్యూస్ని హెడ్లైన్స్లో వేశారు. ఇప్పుడు కూడా ఈ న్యూస్ని హెడ్లైన్స్లో వేయండి. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడటం ఎంత ముఖ్యమో, తప్పు చేయని వ్యక్తి శిక్ష నుంచి బయటపడటం అంతకంటే చాలా ముఖ్యం. అందుకే శక్తికి శిక్షతో పాటు తప్పు చేశాడన్న మచ్చ కూడా పోవాలి. మీరు నా గురించి ఏం రాసినా పర్వాలేదు, కానీ శక్తి విషయంలో మాత్రం అతని మీద నిందపోయేలా రాయండి. నేను చెప్పాలనుకుంది ఇంతే. నా ఆహ్వానాన్ని మన్నించి నేను పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఉమాదేవి గారు, నిన్నటి వరకు ఈ దేవ్ గారు మీ అబ్బాయే తప్పు చేశాడని అన్నారు. ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? దేవ్ నా కొడుకు తప్పు చేయలేదు అంటున్నాడుగా. ఇంకా ఇందులో మాట్లాడడానికేముంది? ఒక తల్లిగా నా కొడుకు తప్పు చేయడు అన్న నా నమ్మకం నిజమైనందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే మీ అబ్బాయిని అరెస్ట్ చేయించారని దేవ్ గారి మీద కోపం లేదా? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చాలా సహజంగా వస్తుంటాయి. అలా వచ్చిన ప్రతి ఒక్కరి మీద కోపం పెంచుకుని కేసులు పెడుతూ పోతే ప్రజాసేవ చేయడం మర్చిపోయి ఆ కేసులు చూసుకోవడానికే టైం సరిపోతుంది. నిజం తెలుసుకుని కేసు విత్డ్రా చేసుకుంటున్నందుకు దేవ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంక మీరు బయలుదేరొచ్చు. ఉమాదేవి గారు, మీరు కోరుకున్నట్లుగానే నేను చేశాను. శక్తి మీద ఏ ఎలిగేషన్ లేకుండా చేశాను. శక్తి త్వరలోనే బయటకు వస్తాడు. ఇంకా అను గురించి ఏ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకండి. అనుని త్వరగా నా ఇంటికి పంపించేయండి. నమస్తే మేడం. ఉమ్, ఏంటి మేడం రమ్మని కాల్ చేశారు? కారణం ఉంది ఎస్ఐ గారు. ఏంటి మేడం అది? వాసుదేవ్ కంప్లైంట్ వాపస్ తీసుకున్నాడు కదా మేడం. ఈ గుడ్ న్యూస్ చెప్దామని నేనే కాల్ చేద్దాం అనుకున్నాను. ఈలోగా మీరే కాల్ చేశారు. విషయం ఏంటి మేడం? శక్తి గురించి ఎస్ఐ గారు. శక్తి గురించా? ఇంకేంటి మేడం, బయటకు వచ్చేస్తున్నారుగా. నేరం నుంచి బయటపడుతున్నాడు, కానీ నిందితుడిగానే ఉండిపోతున్నాడు. అదేంటి మేడం, దేవ్ గారు కేసు విత్డ్రా చేసుకున్నారు కదా. మీనాక్షి ఇచ్చిన కంప్లైంట్ మీ స్టేషన్లో అలాగే ఉందిగా. కానీ ఆ కేసు మీరే దగ్గరుండి పెట్టించారు కదా. అవును ఎస్ఐ గారు, అప్పటి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. కానీ నా కొడుకు మీద ఆ కంప్లైంట్ కూడా ఉండకూడదు. శక్తి చాలా క్లియర్గా బయటికి రావాలి. అలా రావాలి అంటే మీనాక్షి గారే వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి. కానీ ఆవిడ అంత ఈజీగా రాదు. కేసు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోదు. ఒప్పించాలి ఎస్ఐ గారు, ఎలాగైనా ఒప్పించాలి. ఆవిడ ఒప్పుకుంటుందని నేను అనుకోవట్లేదు మేడం. ఒప్పించాల్సింది మీనాక్షిని కాదు, దేవ్ని. అర్థం కాలేదు మేడం. ఇప్పుడు దేవ్ కూతురు కోసం ఈ పని చేయడానికి ఒప్పుకుంటాడు. తనే మీనాక్షిని ఒప్పిస్తాడు. ఎందుకంటే తనకి కూతురు కంటే ఏదీ ఎక్కువ కాదు. ఓకే మేడం, ఇప్పుడే దేవ్తో మాట్లాడతాను మేడం. ఎస్ఐ గారు, దేవ్తో మాట్లాడేటప్పుడు నా పేరు వాడకండి. ఈ పని నేను చేయిస్తున్నానని దేవుకి తెలియకూడదు. అర్థమైంది మేడం. వాసుదేవ్ గారు, నేను నార్సింగ్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. చెప్పండి. శక్తి మీద పెట్టిన కేసు గురించి కాల్ చేశాను. విత్డ్రా చేసుకున్నాను కదా, ఇంకేంటి? మీరు పెట్టిన కేసు గురించి కాదు, మీనాక్షి గారు పెట్టిన కేసు గురించి. మీనాక్షి పెట్టిన కేసు గురించి? ఆవిడ కూడా కేసు విత్డ్రా చేసుకునేటట్టు ఒప్పించాలి. నేనెందుకు ఒప్పించాలి? మీరు శక్తి గారిని ఏ ఎలిగేషన్స్ లేకుండా క్లియర్గా బయటికి తీసుకురావాలనుకుంటున్నారు. అలా రావాలంటే ఆయన మీద ఏ కేసు ఉండకూడదు. అందుకే
మీరు మీనాక్షి గారికి చెప్తే బాగుంటుంది. ఆవిడ కూడా కేసు విత్డ్రా చేసుకుంటారు. అప్పుడే మీరు అన్నమాట నెరవేరుతుంది. మీరు మీనాక్షి గారిని ఒప్పించగలరన్న నమ్మకంతోనే మీకు కాల్ చేశాను. అలాగే ఎస్ఐ గారు, నేను మీనాక్షిని ఒప్పిస్తాను. ఓకే వాసుదేవ్ గారు, ఉంటాను. ఒప్పుకున్నాడు మేడం. ఒప్పుకుంటాడు ఎస్ఐ గారు, నాకు తెలుసు. ఎందుకంటే జై తన దగ్గరే ఉన్నాడు. అలా అని మీరు కూడా కంప్లైంట్ ఇచ్చారు కదా మేడం. ఇది కంప్లైంట్ కాదు ఎస్ఐ గారు, నేను చూసిన నిజం. నిజమా? మరి నాకు చెప్తే దేవుని అరెస్ట్ చేసేవాడిని కదా మేడం. ప్రూఫ్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారు? మీరు చూశారుగా మేడం. చూసిన చోట జై లేడు ఎస్ఐ గారు, వేరే చోట దాచి ఉంచారు. మీనాక్షి కేసు విత్డ్రా చేసుకుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. మీరింక వెళ్ళిరండి. ఓకే మేడం. ఎస్ఐ గారు, మ్, ఎందుకైనా మంచిది ఆ దేవు మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే మేడం. హ్మ్. ఎలాగైనా మీనాక్షిని ఒప్పించాలి. ఏ కేసు లేకున్నా శక్తిని విడిపించాలి. విడిపోయిన తల్లి కొడుకులు కలపాలి. ఎంత కష్టమైన తల్లి కష్టం తీర్చాలి. ఏ కష్టం లేకుండా అనును బాగా చూసుకుంటున్నారు. వాళ్ళ మీద కోపం వద్దని మీనాక్షికి చెప్పాలి. చెప్పాలి. అమ్మ మీద కోపం వద్దని ఆ బాబుకి నచ్చ చెప్పాలి. ఆ బాబు కనపడగానే నచ్చ చెప్పి అమ్మతో కలిపేయాలి. ముందు నాకు తెలిసిన విషయం ఆ తల్లికి చెప్పాలి. అమ్మా, మీకు నిండు నూరేళ్ళమ్మా. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. మీరే చేశారు. చెప్పండమ్మా. నా కొడుకు గురించి ఏమైనా తెలిసిందా ధర్మారావు గారు? ఈ విషయం గురించి చెప్పాలని మీకు ఫోన్ చేయాలనుకున్నాను. ఈలోగా మీరే చేశారు. ఓ ముఖ్యమైన విషయం తెలిసిందమ్మా. ఏంటి ధర్మారావు గారు? ఏంటది? మీ కొడుకు అడ్రస్ తెలియలేదు కానీ మీ కోడలు ఇప్పుడుంటున్న అడ్రస్ తెలిసింది. ఇప్పుడు అక్కడికే వెళుతున్నాను. నా కోడలు అడ్రస్ తెలిసిందా? చెప్పండి. ఎక్కడో చెప్పండి, నేను వస్తాను. వద్దమ్మా, నేనే వెళతాను. ఇప్పుడు మీరు వచ్చినా అక్కడ మీ కొడుకు కనపడ్డమ్మా. ఎందుకంటే వాళ్ళు విడిపోయి చాలా కాలం అయింది. వాళ్ళు విడిపోయినా ఆ అమ్మాయికి మీ అబ్బాయి గురించి కొంచెమైనా తెలిసి ఉంటుంది. అందుకే అక్కడికి వెళితే మీ అబ్బాయి గురించి ఖచ్చితంగా తెలుస్తుంది. అవునా ధర్మారావు గారు? నా కొడుకు గురించి ఖచ్చితంగా తెలుస్తుంది కదా? తెలుస్తుందమ్మా. అంటే త్వరలోనే నా కొడుకును చూస్తానన్నమాట. ఖచ్చితంగా చూస్తారమ్మా. చూడటమే కాదు, మీ కొడుకును మీ దగ్గరే ఉంచుకుంటారు. ఆ రోజు ఎప్పుడూ లేదమ్మా, త్వరలోనే జరుగుతుంది. జరగాలని కోరుకుంటున్నానమ్మా. ఉంటానమ్మా. నేను అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకున్నాక ఫోన్ చేస్తాను. ఉంటానమ్మా. అలాగే ధర్మారావు గారు, ఉంటాను. నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసుకోవాలని వచ్చారా? ఎందుకు వచ్చారు? నువ్వు శక్తి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పడానికి వచ్చాను మీనాక్షి.